ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంత గరం మసాలానే. నేను ఎక్కువ గరం మసాలా ఏం వాడను, చాలా తక్కువ వాడతాను. ఇలా ఏదైనా మసాలా కర్రీ చేసినప్పుడు మాత్రమే వాడతాను. ఈ కర్రీ అయితే రోటీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేయాలండి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంతసేపు ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే మసాలా అంతా మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు నేను కొంతసేపు మూత పెట్టేస్తాను. కొంచెం ఆవిరికి సాఫ్ట్ అవుతాయి, అవి క్యాప్సికమ్ అనేటివి కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో ఒక